ప్రార్థనా సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ దినం పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను అని వ్రాయబడి ఉంది. పరమగీత గ్రంథకర్త పరమార్థ జ్ఞాని అయిన సొలొమోన్. ఇతడు పరమగీతమును వ్రాసినప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. పరమగీతం అనగా పరలోక గీతం. భూలోకములో కన్యక లేక పెండ్లి కుమార్తె, పరలోకములో ఉన్న పెండ్లి కుమారుని యొక్క సంభాషణయే పరమగీతం. పెండ్లి కుమార్తె అనగా షారోను, పొలము అనగా లోకము, పొలము అనగా సంఘము, సంఘములో సిద్ధపడుచున్న కన్యక లేక పెండ్లి కుమార్తెయే విశ్వాసికి గుర్తుగా ఉన్నది. ఈ పెండ్లి కుమార్తె అంతస్తును గుర్చి కొంత ధ్యానము చేద్దాం. యెషయా గ్రంథకర్త షారోను పొలము మేతభూమి అగుననియు, షారోను పొలము దావీదు కాలములో గొర్రెలకు మేతభూమిగా ఉన్నట్లును, షారోను పొలము పచ్చికతో నిండినట్లుగాను ఈ గ్రంథకర్త వ్రాశాడు. ఇక్కడ షారోను పొలములో 2 అంతస్తులు కనబడుతూ ఉన్నాయి. ఒకటి పచ్చిక. సొలొమోను కాలమునకు వచ్చేసరికి ఆ షారోను పొలమే పుష్పములతో నిండి ఉన్నది. అనగా ఈ 2 అంతస్తులు, ఒకటి పచ్చిక, రెండవది పుష్పము. పచ్చికను మేయినప్పుడు గొర్రెలు కొంత గడ్డిని కొంత మట్టిని కలిపి మేస్తాయి. నీటితో, మంచుతో, మట్టితో నిండి ఉంటుంది పచ్చిక. అనగా విశ్వాసులు కొంత అపవిత్రతతోనూ కొంత పవిత్రతతోనూ చాలా మంది సంఘాలలో నిండి ఉంటారు. ఇది ఒక అంతస్తు. ఈ అంతస్తులో ఉన్నవారు పచ్చికకు సాదృశ్యముగా ఉన్నారు. అలాగే పుష్పములను మనం చూచినట్లయితే పరిశుద్ధతకు సూచనగా ఉన్నారు, లేక పరిశుద్ధులకు సూచనగా ఉన్నారు. చెట్టు నీటిని ఆస్వాదించుకుని, సూర్యరశ్మిని ఆస్వాదించుకుని చక్కని తేజస్సైన రంగులతో కూడిన అందమైన పుష్పముగా తయారవుతుంది. దానికి ఏమాత్రమును అపవిత్రత అంటదు. సువాసనను వెదజల్లుతూ ఉంది. చూపులకు అందముగా ఉంటుంది. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కనుక పుష్పము యొక్క అంతస్తు వేరు, పచ్చిక లేక గడ్డి యొక్క అంతస్తు వేరు. ఈ 2 అంతస్తులు గల వారు సంఘములో ఉంటారు. అయితే దేవుడు పుష్పము యొక్క సువాసన కలిగిన, పరిమళ వాసన కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అనగా పుష్పముల వలె మనం వికసించాలని, సువాసనను వెదజల్లాలని, కన్నులకు హృదయానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అనగా మన జీవితము, మన సువార్త, మన సేవ ఇతరులకు పరిమళ వాసనను వెదజల్లేదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన జీవితము, మన సేవ, మన సాక్ష్యము ఇతరులకు సువాసనను వ్యాపింపజేసేదిగా ఉండాలనేదే పుష్పము యొక్క అనుభవం. దేవుడు కోరుచున్న అనుభవం కూడా అదే. ఇక్కడ 2 వనాలు కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఆది కాండములో ఉన్న ఒక వనము ఏదెను వనము. ఏదెను తోటలో దేవుడు ఆదామవ్వలతో రక్షణ సంకల్పమును కలిగించాడు. వారు పాపములో పడిపోయినప్పుడు ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో వారి కొరకు స్త్రీ సంతానములో నుండి ఒక రక్షకుని మీ కొరకు పుట్టిస్తానని చెప్పిన స్థలమే ఏదెను తోట, లేక దీనిని రక్షణ తోట లేక రక్షణ సంకల్పము అని కూడా అనవచ్చు. ఈ తోటలో దేవుడు మానవుని కొరకు రక్షణనై అంతస్తును కలిగించాడు. రక్షణకు కేంద్రముగా ఈ తోట ఉంది. అలాగే ఆది కాండములోనే మరొక తోట ఉంది, సింధూర వనము, సింధూర తోట లేక సింధూర వనము. ఈ అనుభవము అబ్రహాము దేవునితో గడిపిన అనుభవము, సన్నిధి అనుభవము. 3 మనుషులు ఎండవేళ అబ్రహామును దర్శించిన తోట సింధూర వనము. ఈ వనము సన్నిధికి సాదృశ్యముగా ఉంది. దేవునితో సహవాసమునకు సాదృశ్యముగా ఉంది. దేవునితో గడిపిన సమయముగా ఉంది. ఈ సింధూర వనములో అబ్రహాము 3 మనుషులను చూచి లేచి సాష్టాంగపడి నమస్కారము చేసి ఆతిథ్యమునిచ్చి
వారిని ఆనందపరిచినట్లుగా ఈ యొక్క సింధూర వనము మనకు సూచిస్తూ ఉంది. కనుక మొదట రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనము రెండవది సన్నిధి అనుభవంలోనికి రావాలి. కేవలము రక్షణ పొంది బాప్తిస్మమును పొంది రోమా 10:9 ప్రకారముగా మన నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వసించి రక్షించబడితే సరిపోదు. చాలా మంది ఈ దినాలలో నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. రక్షణ వరకు వచ్చి ఆగిపోయేవారిగా ఆదివారము గుడికి వెళ్లి ఆచార ప్రకారము కానుకలు సమర్పించి వచ్చేవారిగా ఉన్నారు. చాలా మంది రెండవ అంతస్తులోనికి ఎదగలేకపోవచ్చు ఉన్నారు. అనగా దేవునితో సహవాసము, దేవునితో సన్నిధిలో గడిపే సమయమును వారు కలిగి ఉండలేకపోవచ్చు ఉన్నారు. అబ్రహాము సింధూర వనములో ముగ్గురు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో కలిసి భోజనము చేశాడు. భోజనమును సిద్ధపరిచాడు. వారితో మాట్లాడాడు, ముచ్చటించాడు. వారు కూడా అబ్రహాముతో మాట్లాడారు. అబ్రహామునుకున్న కొరతను తీరుస్తామని వాగ్దానము చేసి వెళ్ళిపోయారు. అలాగే మనము కూడా రెండవ అంతస్తులోనికి రావాలి. ప్రతిదినము కొంత సమయము దేవునితో మనము గడపాలి. సన్నిధి అనగా సా ప్లస్ నిధి అనగా స్వయముగా మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనకు దేవుడు నిధిని ఇస్తాడు. నిధి అనగా సంపద. సన్నిధిలోని సర్వ సంపదలు కలవు. సన్నిధిలోని సమస్త సమస్యలకు పరిష్కారము దొరుకును అన్నారు ఒక భక్తుడు. కనుక అబ్రహాము దేవునితో సహవాసము చేశాడు. అబ్రహాము దేవునికి ఆతిథ్యమునిచ్చాడు. అబ్రహాము దేవునితో మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానమును చేశాడు. మరలా వచ్చే ఈ దినమునకు నీ కౌగిటిలో బిడ్డ ఉంటాడని వాగ్దానము చేశాడు. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో ఇలాగనంటున్నాడు, అనుదినము ఆయన గడప యొద్ద కూర్చొని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని కూర్చుండువాడు ధన్యుడు, ఆయన చెప్పు ఉపదేశములను వినువాడు ధన్యుడు అని వ్రాశాడు. కనుక అనుదినము మనము గడపనగా సన్నిధి, ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఆయన ఇచ్చే ఉపదేశము కొరకు కాచుకొని కూర్చోవాలి. ఉదయం కొరకు కావలివాడు ఎలా కాచుకొని కూర్చుంటాడో, యజమానుని దగ్గర దాసుడు ఎలా కాచుకొని కూర్చుంటాడో, ఉద్యోగి జీతము కొరకు 30 దినములు ఉద్యోగమును చేసి జీతము కొరకు ఎలా ఎదురు చూస్తూ కూర్చుంటాడో, అలాగున మనము కూడా ప్రతి దినము దేవుని సన్నిధిలో కాచుకొని కూర్చోవాలి. అప్పుడు దేవుడు మనకు ఉపదేశమును చేస్తాడు. మనము నడవవలసిన మార్గమును ఆయన మనకు చూపిస్తాడు, మనకు బోధిస్తాడు. సరైన మార్గములో ఆయన మనను నడిపిస్తాడు, మనకు ఉపదేశమును చేస్తాడు. అంతేకాదు మనకు ఆలోచనను చెప్తాడు. కనుక సింధూర వనము దేవుని సన్నిధిని అనుభవించిన వనము. ఏదైనా వనము రక్షణ సంకల్పమును పడిపోయిన ఆది దంపతులకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ సంకల్పమే ఏదైనా వనము. ఏదైనా వనములో ఉన్నామా? సింధూర వనం అనే అంతస్తులోనికి మనం ఎదిగామా? మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. ఏదైనా వనముతో సరిపెట్టుకోకూడదు. ఏదైనా వనమును దాటి సింధూర వనములోనికి మనము ప్రవేశించాలి. అప్పుడు దేవునితో సహవాసము, దేవుని స్వరమును వినే అనుభవము, దేవునితో గడిపే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఆదాము ఎదుటను అరుగాక దాగిన ఆదాము ఎదుటకు అరుగాక దాగిన అటులానే నీవును దాగేదవా. అటులానే నీవును దాగేదవా. ఏ సన్న స్వరమన్ నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా
ఆదామవ్వలు చెడిపోయినప్పుడు దేవుడే వారిని పిలిచి వారి కొరకు ఒక రక్షణ సంకల్పమును కల్పించి స్త్రీ సంతానమును మీకిచ్చి ఆ స్త్రీ సంతానము ద్వారా తిరిగి పోగొట్టుకున్న భాగ్యమును మీరు పొందుకుంటారని దేవుడు వాగ్దానము చేశాడు. సింధూర వనములో దేవుడు అబ్రహాము దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేస్తాను, నీవు విశ్వాసులకు తండ్రివిగా లేక విశ్వాసులకు మూలపురుషుడుగా ఉంటావని దేవుడు గొప్ప ఆధిక్యతను అబ్రహాముకు దేవుడిచ్చాడు. అనగా సన్నిధిలో ఎవరు గడుపుతారో వారికి దేవుడు అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదములను ఆయన అనుగ్రహిస్తాడు. శాశ్వతమైన కృపను దేవుడు మనకి చూపిస్తాడు. కనుక చాలా మంది ఇట్టి అనుభవములో లేకుండా రక్షణ అనుభవంతోనే ఆగిపోయేవారిగా ఉంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి అనేకులు రాలేని వారిగా ఉంటున్నారు. దేవునితో గడపలేని వారిగా ఉంటున్నారు. తమ సమయమును దేవుని పాదాల దగ్గర హెచ్చించలేని వారిగా ఉంటున్నారు. అట్టివారు ఏదో ఒక దినమున తప్పక పడిపోతారు. కనుక పడిపోకుండా మనము పైకి ఎదిగిపోవాలంటే, పక్షి రాజువలే దినదినము మనం పైకి ఎగరాలి అంటే మనం అనుదినము దేవుని సన్నిధిలో నుండి నూతన బలమును పొందుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తనలో అంటున్నాడు, పక్షి రాజు లాంటి యవనాన్ని దేవుడు మనకిచ్చి మేలుతో ఆయన మనలను తృప్తిపరుస్తాడు అని వ్రాయబడి ఉంది. పక్షిరాజు తన ఈకలన్నీ ఊడిపోయినప్పుడు, తన బలము తగ్గిపోయినప్పుడట ఎత్తైన పర్వత శిఖరము పైకి వెళ్లి ఏకాంతముగా కూర్చొని మూలుగుతూ ఉంటుందట. కొంతకాలమునకు అలా మూలుగట ద్వారా దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకున్నట ద్వారా తిరిగి మరలా ఈకలు పుట్టడం ప్రారంభిస్తాయట. తిరిగి మరలా నూతన బలమునది పొందుకుని మరలా ఈ భూమిపైకి వస్తుందట. అలాగే విశ్వాసి, నీవు కూడా బలహీనుడు అయిపోయావా? విశ్వాసురాలువుగా ఉన్న నీవు బలహీనురాలువుగా మారిపోయావా? ఆత్మలో దిగజారిపోయావా? అయితే పక్షిరాజు వలె ఏకాంతముగా ప్రభుతో కొంత సమయమును గడుపు, తిరిగి నీవు నూతన బలమును పొందుకుంటావు. యెషయా భక్తుడు 40వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అంటున్నారు. కనుక నూతన బలమును పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో మనము గడపవలసిన వారమై ఉన్నాం. అట్టి కృప వినుచున్న మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. ఏదేను వనము, సింధూర వనమును మీరు మాకు చూపించారు. షారోను వనమును మాకు చూపించారు. షారోను వనములో సొగసైన పువ్వులు ఉన్నట్లుగా, ఎన్నో రంగులను అద్దుకొని ఎంతో ఆహ్లాదాన్ని కలిగించుచున్నట్లుగా సొలొమోను అలంకరించాడు. అలాగే ఈ భూలోకములో ఉన్న సంగములన్నీ కూడా షారోను పొలములో ఉన్న పుష్పములు ఎలాంటి రంగులను అద్దుకున్నాయో అలాగే నీ సుగుణములను మేము అద్దుకొని నీ సువాసనను వెదజల్లే వారముగా మమ్మల్ని మీరు మార్చండి. ఏదేను వనము యొక్క అంతస్తు కాదు, సింధూర వనము యొక్క అంతస్తు కాదు, షారోను వనము యొక్క అంతస్తులోనికి, అందమైన పెండ్లి కుమార్తె అంతస్తులోనికి మీరు మమ్మను నడిపించమని, పెండ్లి కుమార్తెలుగా మీరు మమ్మను సిద్ధపరిచి పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుని ఎదుర్కొనే కృపను మీరు మాకు దయచేయమని, పెండ్లి కుమారుడుగా త్వరగా ఈ లోకమునకు రానయ్యన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. శుభవార్త టెలివిజన్, డోర్ నంబర్ 9-2-763, సెయింట్ ఫ్రాన్సిస్ స్ట్రీట్, సికింద్రాబాద్ 25. మా ఫోన్ నంబర్స్ భారతదేశం నుండి ఎక్కడ నుండైనా సరే 04027173777 మరియు 04027715777. అంతర్జాతీయంగానైతే 914027713777 మరియు 914027715777.